మాట్లాడు. సారీ, డిస్టర్బెన్స్ వస్తుంది అక్కడి నుంచి చూడు. అంచేత ఎన్నో ఏళ్ళుగా అలాగా ప్రజలు ఇచ్చి సత్కారాన్ని పొందుతూ ఉండడం వల్ల దానికి బానిస అయిపోతాడు. దానిలో ఈ మత్తు పదార్థాలకి మానవుడు ఎలా బానిస అయిపోతాడు. ఇతను కూడా ఆ స్థితి లేకపోయినా కూడా స్థితి ఉన్నట్టు అందరి చేత పొగిడింపబడి ఇంచుమించులు దేవుడి కింద అతన్ని ఆరాధిస్తూ ఉంటాడు. ఆ ఆరాధనకి అలవాటు పడిపోవడం వల్ల వింతగా ప్రవర్తిస్తూ ఉంటాడు. తాను సామాన్యవాడు కాదని, దైవాంశ సంభూతుడని పోజు కొడుతుంటాడు. అండ్ అన్వర్ది ఆఫ్టర్ ఇయర్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఇన్ అడిక్షన్ టు ఓవర్ డోసెస్ ఆఫ్ హోమేజ్. ఓవర్ డోసెస్ అంటే చాలా అనవసరంగా అమితంగా అతన్ని భగవంతుడే చెప్పి నమ్మి అందరూ చేసేసారు అంతా. అంచేత ఆ సన్మానాలకి హోమేజ్ అంటే సన్మానాలు, విధేయతలుగా ఉండడం వాళ్ళకి. అంటే నేను విమర్శించడానికి చెప్పట్లేదు, ఒక జస్ట్ ఉదాహరణకు మాత్రం చెప్తాను. ఈ స్థితి మనకు అనవసరం. ఆయన ఎవరో కూడా తెలియదు నాకు, ఊరికి పేరు ఏమిటి తెలుసు. ఒక సత్యసాయిబాబా ఎలాగైతే భగవంతుల్లో పరిగణింపబడ్డాడో, ఒక సద్గురువు కింద, పెర్ఫెక్ట్ మాస్టర్ కింద పరిగణింపబడ్డాడో, ఆ విధంగానే జనాలంతా కూడా అతన్ని భగవంతుడే అయితే ఒక సద్గురువు కింద అతనికి చాలా ఎక్కువ సన్మానాలు, సత్కారాలు చేస్తూ ఉంటారు. దేవుడే, అతనే దేవుడు అని చెప్పి నమ్ముతూ ఉంటారు. అటువంటి వాడికి ఆ పూజలు దానికి బాగా అలవాటు పడిపోయాడు. అవి ఎక్కువ స్థాయిలో అందుకుంటున్నాడు. ఓవర్ డోసెస్ అన్నారు. అంటే సామాన్య స్థాయిలో కాకుండా అసలు వాళ్ళు ఇంతవరకు పూజించి అవతార పురుషులను కూడా వదిలేసి, గత అవతారంలో రామకృష్ణ వాళ్ళని కూడా వదిలేసి వచ్చిన కొత్త వాడిని పట్టుకునే పరిస్థితులు కూడా చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం. చేత గత అవతారాలను పూజించే వాళ్ళు కూడా వదిలేసి ఇప్పుడు వచ్చిన వాడు ఎవరో వీడే అవతారాలని. చేత ఎడిక్షన్ టు ఓవర్ డోసెస్ ఆఫ్ హోమేజ్ విత్ హిమ్. అటువంటి పరిస్థితిలో ఉన్నవాడికి అన్లైక్ ది ఓపియం ఎడిక్ట్, ఈ ఓపియం ఎడిక్ట్ అని నల్లమందు సేవించడానికి బానిస అయిపోయినవాడు. నల్లమందు లాంటి మత్తు పదార్థాలు సేవించే అలవాటు ఉండి దానికి బానిస అయిపోయిన వాళ్ళగా కాకుండా హిజ్ అన్వర్ది బిహేవియర్ ఈజ్ అకౌంటెడ్ యాజ్ పెర్ఫెక్షన్. అతన్ని ఎవరు కూడా ఇతను ఎంతగా ప్రవర్తిస్తున్నాడో యాక్చువల్గా ఇతను పెర్ఫెక్ట్ కాదు, పెర్ఫెక్ట్ మాస్టర్ కాదు, సద్గురు కాదు అని ఎవరు అంటలేదు. పైగా పూర్తిగా సద్గురు అని చెప్పి అతన్ని ఆ కోపం చెందిన వాడి కింద ప్రజలే వేసేస్తారు అతన్ని. హిజ్ అన్వర్ది బిహేవియర్. ఇందాక ఓపీఎం అడిక్ట్ అవుతే కొన్నాళ్ళకి బయటపడిపోతాడు. ఎందుకంటే ఎక్కువ డోసెస్ పడిపోయి రోడ్డు కింద పడిపోయి ఉండడం వల్ల వాడికి నిజస్థితి తెలిసిపోయి చాలా బాగుండేవాడు, ఈ మత్తు పదార్థాలు సేవించి అయిపోయాడు వీడు పాపం అని చెప్పేసి వాడిని అందరూ తోలనాడడం, ఎవరు కేర్ చేయకపోవడం అని ఓపీఎం అడిక్ట్ విషయంలో అలా జరుగుతుంది. ఇతని విషయంలో మాత్రం తారాస్థాయికి చేరుకున్నాడు కాబట్టి ఎవరు కూడా అతన్ని నమ్మకుండా ఉండరు. 190 మంది నమ్మి అతని వెంటనే అంటిపెట్టుకుని ఉంటారు. అయితే హిజ్ అన్వర్ది బిహేవియర్ ఈజ్ అకౌంటెడ్ యాజ్ పెర్ఫెక్షన్ బై హిజ్ ఫాలోయర్స్. అతన్ని అనుసరించి వాళ్ళంతా కూడా భక్తులు అని చెప్పుకోవాలి. అతని భక్తులు ఉంటారు కదా, శిష్యులను కానీ, శిష్యవర్గం కానీ, భక్తులను కానీ, అతనికి ఉండే భక్తులు శిష్యులు కూడా ఉదాహరణలు చాలా ఉన్నాయి. ఎంతో మంది బాబాలు వస్తున్నారు. డేరా బాబా అని, ఈడ్ బాబా అని, ఆ బాబా అని, సద్గురు మొదలు వేసి అని అనేక పేర్లతోటి సద్గురు అని మాట మొదలు పెట్టేస్తున్నారు. ఉదాహరణ చెప్పడానికి అవసరం, ముందు సద్గురు పెట్టి తర్వాత అతని పేరు ఉంటుంది. అలాంటి వాళ్ళంతా వాళ్ళు సద్గురువులు కాదు, కానీ ఇక్కడ సద్గురువుల కింద పరిగణింపబడుతున్నారు అంటున్నారు బాబా. పెర్ఫెక్షన్ అంటే పెర్ఫెక్ట్ మాస్టర్ అని, పెర్ఫెక్ట్ మాస్టర్ అంటే సద్గురు అని బాబా అంటున్నారు ఇక్కడ. చేత ఈజ్ అకౌంటెడ్ యాజ్ ఏ పెర్ఫెక్షన్ బై హిజ్ ఫాలోయర్స్. అతన్ని అనుసరించి వాళ్ళు శిష్యవర్గం అంతా కూడా ఇతనే భగవంతుడు అని చెప్పి నమ్ముతారు. వెన్ హీ అబ్యూజెస్ అదర్స్ హిజ్ వర్డ్స్ ఆర్ యాక్సెప్టెడ్ యాజ్ బ్లెస్సింగ్స్. అతను వేరే వాళ్ళందరినీ తోలనాడి
తిట్టినా కూడా తిట్లన్నీ కూడా తిట్లే దీవెనలు అని అనుకుంటారు వాళ్ళు. ఆయన తిట్టితే చాలు, ఆయన తిట్లే దీవెనలు. ఎవరినైనా తిట్టాడంటే వాళ్ళకి మంచి పొజిషన్లోకి వచ్చేస్తున్నాడు వాడు, ఏదో పదవి వస్తుంది, లేకపోతే చాలా ధన సంపదలో అవి వస్తున్నాయని చెప్పేసి తిట్టించుకోవడం మంచిదని నన్ను తిట్టు అంటారు. అతను ఎవరినైనా కొట్టాడనుకోండి, కొడితే చాలా అదృష్టం, వీడికి ముక్తి మోక్షం వచ్చేస్తుంది, ఆయన చేత కొట్టించుకోవడం మంచిదని చెప్పి ప్రచారం చేస్తారు. చేత అందరినీ కొట్టడైనా కొంతమందినే కొడతారు. చేత కొట్టిన వాళ్ళంతా ధన్యులు అని చెప్తూ ఉంటారు. ఇది రాశారు, ఇవన్నీ నేను చెప్పిన ఇంగ్లీష్లో రాశారు, అది ముందుగానే మీకు చెప్తాను. చేత వెన్ హీ అబ్యూజెస్ అదర్స్ హిస్ వర్డ్స్ ఆర్ యాక్సెప్టెడ్ as blessings. ఆయన అందరినీ తిట్టి తిట్లనే, లేకపోతే కొందరిని తిట్టిన తిట్లే ఆశీర్వచనాల కింద పరిగణింపబడతాయి. వెన్ హీ బీట్స్ సమ్వన్, అతను ఎవరినైనా కొట్టినట్లయితే ఆ కొట్టడం కూడా హిస్ బీటింగ్ ఈజ్ యాక్సెప్టెడ్ యాజ్ ది డిసెంట్ ఆఫ్ హిస్ గ్రేస్. ఆయనకు కృప, ఈ విధంగా కొట్టడం ద్వారా కృప వర్షింపజేస్తున్నాడు. ఆయన దైవీ కృప ఏదైతే ఉందో ఆ దైవీ కృపని అతను వాళ్ళు దెబ్బలేస్తాడు. ఆ దెబ్బలు వాళ్ళ ద్వారా ఆయన కృప మనకు లభిస్తోంది అని చెప్పి పిచ్చి వాళ్ళలాగా ఆయన తిట్లే దీవెనలని, ఆయన కొట్టడమే మనకి ఆయన కృప మన మీద పడ్డామని, అలాగా ఆ మత్తులో పడిపోతారు వీళ్ళు కూడా. ఈ ఆయన అనుచరులనండి, శిష్యులనండి, భక్తులనండి, ఏ పేరని పెట్టుకోవచ్చు. అటువంటి వారు కొన్నాళ్ళు మన కూడా అలాగే చూసేవారు. నన్ను ఒకసారి మా ఆఫీసులో ఉన్నారు, అందరికీ తలో రకం పిచ్చి ఉంటుంది, అంటే నీకు ఈ పిచ్చి పట్టుకుంది, ఆ మెహర్ బాబా దేవుడు అని నమ్ముతున్నాను అని చెప్పి నన్ను తిట్టారు ఒకసారి. శ్రీకాకుళంలో ఎవరో మా ఆఫీస్లోనే మా కొలీగ్స్ తిట్టడం మొదలెట్టాను నన్ను, బాబా నమ్మినందుకు. అంచేత అలా ఉంటుంది. ది మోర్ అన్రూలీ హిస్ బిహేవియర్, ది గ్రేటర్ అడ్మైరేషన్ ఆఫ్ ది ఫాలోయర్స్. అంచేత అతని యొక్క ప్రవర్తన అంత దురుసుగా ఉంటే, ఎంత దురుసుగా ఉంటే అంత గొప్పవాడని చెప్పి పరిగణింపబడతారు. అక్కడికి అనకూడదు, కానీ స్త్రీలతో అక్రమ సంబంధాలు పెట్టుకున్న కేసెస్ కూడా ఉన్నాయి. స్త్రీలతో అక్రమ సంబంధాలు అయినప్పటికీ కూడా స్త్రీలు వదలరు, వాడు వదలడు, ఆ దుర్మార్గుడు. చేత అటువంటి వాళ్ళ గురించి బాగా క్లియర్గా వర్ణించి చెప్తున్నారు బాబా అంతా. ఆ స్థాయికి చెందినవాడు కూడా అనవసరంగా ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చెందినవాడు అని చెప్పి ఏ విధంగా పరిగణింపబడి మోసపోతారో జనాలంతా చెప్తారు. చేత ది గ్రేటర్ అడ్మైరేషన్ ఆఫ్ ది ఫాలోయర్స్, అతని బిహేవియర్ ఎంత చండాలంగా ఉంటే అతను అంత గొప్పవాడు అని చెప్పి అంటూ ఉంటారు. అండ్ ది గ్రేటర్ ది అడ్మైరేషన్, ది రిచర్ బికమ్స్ ది ఫీడింగ్ ఆఫ్ ది ఈగో. అంచేత వీడు అతన్నంత పొగుడుతుంటే, కీర్తిస్తుంటే, అతను కొట్టినా తిట్టినా ఇంకోటి చేసినా కూడా అతని ప్రవర్తన సరిగ్గా లేకపోయినా, స్త్రీల పట్ల అతని ప్రవర్తన బాగోపోయినా కూడా అవేమి చెడ్డగా తీసుకోకుండా అవన్నీ ఆయన దీవెనల కింద, ఆయన కరుణా కటాక్ష వీక్షణాల కింద తీసుకుని గుడ్డి వాళ్ళలా పడిపోయి జనాలంతా కూడా ఉండడంతో, వాళ్ళ సంఖ్య పెరగడంతో ఇతని అహంకారం కూడా తారాస్థాయికి చేరుకుంటుంది అని చెప్పారు. అంతే కదండి. మరి ఇతని అహంకారం ఎవరు డిజిబిలీవ్ చేయట్లేదు, ఎవరు అపనమ్మకం చూపించట్లేదు, అందరూ నమ్మేస్తున్నారు దేవుడు. అంచేత మొత్తం అంతా 90% పీపుల్ నమ్మేస్తుంటే ఇంక వీడికి అహంకారం పెరగకుండా ఉంటుందా? అంచేత అతనికి ఆ స్థాయి లేదని తెలుసున్నప్పటికీ కూడా అతనికి అందరూ దేవుడే అంటున్నారు కాబట్టి అతను కూడా మాట్లాడుకుంటాడు. నేను దేవుడు కాదు అని చెప్పడు, నేను దేవుడిని కాదు, ఆ స్థాయిలో నాకు లేదు అని చెప్పాలి కదా, చెప్పడు. అంచేత ఇంకా అతనికి అహంకారం తగ్గడానికి బదులు అహంకారం పెరిగిపోతూ ఉంటుంది ఇటువంటి వాళ్ళకి, ఇలాంటి దొంగ సాధువులకి వాళ్ళకి. ది రిచర్ బికమ్స్ ది ఫీడింగ్ ఆఫ్ ది ఈగో ఆఫ్ దట్ మ్యాన్. ఈవెన్చువల్లీ ఆ విధంగా కాలక్రమేణా కొన్నాళ్ళైంది. హీ ఫాల్స్ ఫ్రమ్ ది హై పెడెస్టల్ ఆఫ్ అడ్మైరేషన్. ఆ ఉన్నతోన్నత స్థితి ఏదైతే ఉందో అందరూ కొనియాడేది, అందరూ పూజించేది, సత్కరించేది, సన్మానం చేసి అతనే దేవుడు అని చెప్పి పూర్తిగా మనస్ఫూర్తిగా నమ్మి స్థితి ఏదైతే ఉందో అందరూ కొనియాడే స్థితి ఒక్కసారిగా పడేళ్ళకి కింద పడిపోతుంది. అతన్ని ఏదో అనుమానం వస్తుంది, మొత్తానికి వాడి నిజ స్థితి తెలుసుకుని ఎవరు వెళ్ళడం మానేస్తారు. చేత అక్కడి నుంచి ఉన్నతోన్నత స్థితికి ఏదో ఒక రోజునే కాలక్రమేణా కింద పడిపోతాడు
తన యొక్క నిజస్థితికి కింద జారిపోతాడు అని చెప్తారు. ఈవెన్చువలీ హీ ఫాల్స్ అంటే కింద పడిపోతాడు. ఉన్నతోన్న స్థితికి, నిజంగా ఉన్నతోన్న స్థితిలో లేడు అతను. ఈ ప్రజలే చేశారు అతన్ని అనవసరంగాను. దేవుడు కాబట్టి దేవుడే అని అయ్యడం, ఎవరిని చూస్తే వాళ్ళే దేవుడు అన్న. 4 మహత్యాలు చేస్తే వాడే దేవుడు, ఎవరు మహత్యాలు చేస్తే వాడే దేవుడు, ఎవరు కోరికలు తీస్తే వాడే దేవుడు. అసలు కోరికలు తీర్చని వాడే దేవుడు, కోరికలు తీర్చేవాడి దేవుడు అనకూడదు. కానీ వీళ్ళేమో తీర్చేవాడే దేవుడు అని చెప్పి కూడా పడతారు. ఆఖరికి వాడి నిజస్థితి తెలుసుకుని వాడు డంబాచారి, వాడు మోసగాడు అని చెప్పి తెలుసుకుంటారు. Eventually, he falls from the high pedestal of admiration because not being a genuine saint, అతను నిజాయితీ తెలియకుండా ఋషి సద్గురువు స్థాయికి చెందినవాడు కాబట్టి, చిన్న స్థాయికి చెందినవాడే కాబట్టి, ది రిచ్ డోసెస్ ఆఫ్ అడ్మైరేషన్ అండ్ రెఫరెన్స్ ప్రూవ్ టూ మచ్ ఫర్ ది ఈగో టు డైజెస్ట్. అంచేత కొన్నాళ్ళు అయిన తర్వాత కాలక్రమేణ వాడికి లోపల తన నిజ స్థితిని ఏమిటో తెలుసుకుని, అరే ఇంత స్థాయికి నేను చెందినవాడిని కాదే, నన్ను అనవసరంగా వీళ్ళంతా పాపం ఇంత పెద్ద దేవుడు అని చెప్పి ఒకటేస్తున్నారు చెప్పి అతనిలోనే ఒక విధమైన పశ్చాత్తాపం, కనువిప్పు కలుగుతుంది అతనిలోనే. నేను వీళ్ళందరినీ మోసగిస్తున్నాను, వీళ్ళు అనవసరంగా నన్ను మూఢనమ్మకాలతోటి నేనే దేవుడు అని చెప్పి నా వెంబడబడ్డారు వీళ్ళు. నిజంగా వీళ్ళకి ఏ విధమైన సహాయం చేయలేను, భౌతికంగా కూడా చేయలేరు వాళ్ళు, ఆధ్యాత్మికంగా కూడా చేయలేరు. భౌతికంగా చేస్తే కొందరికి చేస్తారు, అందరికీ సర్వకాల సర్వావస్థలా చేయలేరు. అన్ని కోరికలు ఎక్కడ తీర్చగలరు వాళ్ళు? ఒకటో రెండో తీరిస్తే తీరుస్తారు అంతే. అన్నీ తీరిస్తే ఇంక మానవుడు ఇలా ఉండడు. చేత వాడి స్థితి వాడు తెలుసుకుని, వీళ్ళు చేసి పాద పూజలు సత్కారాలకి నేను ఎక్కువైపోయి నేను జీర్ణించుకోలేకపోతున్నాను, నేను అంత స్థితికి చెందినవాడిని కాదు అని చెప్పి ఇప్పుడు చెప్తే, ఇంత లేట్గా చెప్తే ఇంకా అతను ఉండనివ్వరు. మీరు వెళ్ళిపోండి, నాకు శిష్యులుగా ఉండొద్దని చెప్పలేడు. అలా అని చెప్పి లోపలేమో అంతరాత్మేమో పీకుతూ ఉంటుంది, ఆ స్థితికి చెందినవాడు కాదు అని తెలిసి. ఈ లోపల ఏమన్నా పోలీసు వాళ్ళు ఉంటే వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు అనుకోండి. డైరా బాబాని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు. డైరా బాబా అని ఉండేవాడు ఒకడు, వాడు దుర్మార్గుడు అంతా. వీళ్ళకి డబ్బులు బాగానే సంపాదించాడు, వాడికి అన్ని సంబంధాలు ఉండేవి, అన్ని అలవాట్లు ఉండేవి. వాడిని ఆఖరికి అరెస్ట్ చేసి తీసుకెళ్ళారు. దాంతో ప్రజల్లో ఈ మోసం ఎన్నాళ్ళు నిలబడదు, కొన్నాళ్ళకి బయటపడిపోతాం. అప్పటికి వీడు బాగా పశ్చాత్తాపడతాడు, ఈ అహంకారం ఇంత పెరిగిపోయింది, దీని నుంచి నేను బయటపడలేకపోతున్నాను ఎలాగాని పుడిచిలో పడ్డేలా కొట్టుకుంటూ ఉంటాడు. చేత రిచర్ బికమ్స్ ది ఫీడింగ్ ఆఫ్ ది ఈగో ఆఫ్ దట్ మ్యాన్. ఈవెన్చువల్లీ హీ ఫాల్స్ ఫ్రమ్ ద హై పెడెస్టల్ of admiration because not being a genuine saint, the rich doses of admiration and reverence prove too much for the ego to digest. అది సేకరించడానికి అంగీకరించు అన్న శాస్త్రకి, డైజెస్ట్ చేసుకోలేడు. దానికి ఇచ్చి ఉన్నతమైన స్థితి ఏదో అది. విత్ హిస్ ఫాల్ దిస్ ఓపిమైజ్డ్ సెయింట్, ఇటువంటి వాడిని మత్తు పదార్థానికి అలవాటు పడిపోయిన ఒక మహర్షి ఎలా ఉంటాడో వాడితో పోల్చారు. ఓపిమైజ్డ్ సెయింట్ అన్నాడు. జత విత్ హిస్ ఫాల్ దిస్ ఓపిమైజ్డ్ సెయింట్ ఈజ్ రెడిక్యూల్డ్. అతన్ని ఎంత దూషిస్తారు, తృణీకరింపబడతారు, అతని ఫాలోవర్స్ కూడా తగ్గిపోతారు, ఎవరు రారు. లేకపోతే సొసైటీలోనే జైల్లోనే పెడితే వాడి బండారు బయట ఉంది. Those very persons who once called themselves as his followers, ఇంతవరకు ఆయన శిష్యుడిని నేను అని చెప్పి వాళ్ళంతా కూడా వీడి నిజ పరిస్థితి తెలుసుకుని, వీడి నిజమైన స్థితి తెలుసుకుని, నేను వాడి శిష్యుని కాదు అంటే ఆయన శిష్యుడిని అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడతారట. నేను ఫలానా వాడి శిష్యుడిని అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడతారు. ఎందుకంటే వాడు బండారం బయటపడిపోయింది, వాడు ఫ్రాడ్ అని తెలిసిపోయింది. చేత వాడి శిష్యుడిని చెప్పుకోవడానికి కూడా వాళ్ళకి ధైర్యం చాలదు. అంచేత ఈ ఫాలోయర్స్ కూడా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయి, నేను వాడిని శిష్యుడు కాదని చెప్తారు. ఇంతవరకు వాడిని ఆరాధించిన వాడినే వాళ్ళే ఆయన శిష్యుడిని కాదు, నేను ఆయన ఫాలోయర్ని కాదు అని చెప్తారు అని రాస్తున్నారు ఇక్కడ బాబా.
Those very persons who once called themselves his followers now scoff తిడతారు and call him as a fraud. వీళ్ళే తిడతారు, వాడేమిటి వాడు దేవుడు కాదు మన్ను కాదు, ఫాలోయర్సే తిడతారు. వాడంతా మోసగాడు, నంబాచారి, వాడిది అసలు దేవుడు కాదు, ఏం కాదు, మామూలు యోగి ఋషుల్లో కూడా చెందడివాడు, డబ్బులు సంపాదించుకున్నాడు, అన్ని వెధ పనులన్నీ చేశాడు, వాడు ఆస్తులు సంపాదించాడు అని చెప్పి వాడు బండారం అంతా బయట పెట్టేసి కొన్నాళ్ళుగా ఆయనకి పాద పూజ చేసిన వాళ్ళే వాడిని తిడుతూ ఉంటారు, తిరస్కరిస్తారు, అవమానపరుస్తారు అని చెప్తారు. తర్వాత ఏం చెప్తున్నారు, జస్ట్ యాజ్ అన్ ఓపియం అడిక్ట్ హ్యాస్ హిజ్ పర్సనల్ ఫ్రెండ్స్ who extol the effects of opium and being into their fold innocent people, so to a person who poses as a saint has a ring of followers. మళ్ళీ ఇక్కడ నల్లమందు అలవాటు పడ్డ వాళ్ళతో పోల్చారు. ఈ నల్లమందు అలవాటు పడ్డవాడు వాడు తీసుకోవడం కాకుండా చుట్టూ వాళ్ళు కూడా చెప్తూ ఉంటాడు, చాలా బాగుంటుంది తీసుకొని చెప్పి. డ్రగ్స్ కూడా అలాగే స్ప్రెడ్ అవుతాయి. ఇప్పుడు ఆడాళ్ళు కూడా కాలేజీకి వెళ్ళి బీటెక్ చదివే వాళ్ళు వీళ్ళు కూడా ఆడాళ్ళు కూడా డ్రగ్స్కి అలవాటు పడిపోయారు చాలా కాలేజెస్లో. ఒకళ్ళ నుంచి ఒకరికి పాకుతుంది అది. ఇది తీసుకున్నవాడే చాలా బాగుంటుంది, హెవెన్లో ఉన్నట్టు ఉంటుంది, ఆనందం చెప్పలేం. నువ్వు తీసుకుని చూడు అని చెప్పి వెళ్ళి వేరే వాడికి కట్టిస్తాడు, వాడు నిజమైన పాపం వాడు మొదలు పెడతాడు. అలాగే ఈ ఓపీఎం అడిక్ట్ ఒకళ్ళ నుంచి ఇంకొకరికి ఎలా పాకుతుందో వీడు కూడా వేరే వాళ్ళని కూడా అలా మోసపరుస్తూ ఉంటాడు. పర్సన్ హూ పోజెస్ యాజ్ ఎ సెయింట్ హ్యాస్ ఎ రింగ్ ఆఫ్ హిస్ ఫాలోవర్స్. అతనికి పెద్ద వలయం ఉంటుంది, చాలా మంది శిష్యులు పొగుడుతుంటారు, ఎక్కువ మంది ఒకళ్ళని చూసి ఒకళ్ళని ప్రచారం చేయడం వల్ల అతనికి రింగ్ ఆఫ్ ఫాలోవర్స్ ఉంటారు. ఎవరు ఇతను స్తుతించే వాళ్ళు. హూ ఎక్స్టోల్ హిమ్, ఎక్స్టోల్ అంటే స్తుతించడం, పొగడడం అనమాట. వేరే వల్ల పొగడపడతాడు చూడండి అన్నట్టు. హూ ఎక్స్టోల్ హిమ్ అండ్ హిజ్ మిరకిల్స్. ఈ మిరకిల్స్ వాడు చేస్తూ ఉంటాడు. మిరకిల్స్ చేసేవాడు మనకు తెలుసు, ఆ మిరకిల్స్ చేసేవాడిని దేవుడు అని చంపారు చాలా మంది. అది వేరే సంగతి, పేరు చెప్పడం అనవసరం. ఎవరు అద్భుతాలు చేశారో మన అందరికీ తెలుసు. ఏదో బంగారు వస్తువులు కూడా తీసి ఇచ్చేస్తూ ఉండేవాడు ఎక్కడి నుంచో తీసి. చేత ఫాలోవర్స్ హూ ఎక్స్టోల్ హిమ్ అండ్ హిజ్ మిరకిల్స్ టు అట్రాక్ట్ అదర్స్ టు దేర్ ఫోల్డ్. చేత ఒక శిష్యుడు నాకు ఈ అద్భుతం జరిగింది, ఆ అద్భుతం జరిగింది, నాకు ఇది ఇచ్చాడు, అది ఇచ్చాడు, దాంతో నాకు బాగా ధనవంతుడు అయిపోయాను, లేదా నాకు ఏదో చీఫ్ మినిస్టర్ అయిపోయాను, పదవి వచ్చేసింది, వాడికి జరిగిపోయిన మంచివాడిని చెప్తూ ఉంటాడు. అలా ప్రచారం చేస్తూ ఉంటాడు. వీడు చేసి ఈ అద్భుతాలు ఏవైతే ఉన్నాయో అద్భుతాలు. నా కొడుకు చచ్చిపోయేవాడు, డాక్టర్స్ హోప్లెస్ అని చెప్పేశారు, ఆయన దగ్గర తీసుకెళ్ళాడు, బతికించేశాడు. చచ్చిపోయాడు, అసలు చచ్చిపోయాడు అనుకున్నాం, కానీ ఆయన దగ్గర తీసుకెళ్ళగానే బతికిపోయాడు. ఇలా ఒకరిని చూసి ఇంకొకళ్ళు ప్రచారం చేస్తూ ఉంటారు. చేత వాడికి ప్రచారం, వాడికి తెలియకుండానే ప్రచారం పెరిగిపోతూ ఉంటుంది, వాడి పెద్ద ఈ సంఖ్య పెరిగిపోతారు. ఆర్ ఈవెన్ జెన్యున్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ సింపుల్ అండ్ డివోట్ ఫాలోవర్స్. చేత ఇవి ప్రాపంచానికి సంబంధించిన అద్భుతాలు కాకుండా ఈ చిన్న చిన్న మహిమలు మహత్యాలు కూడా చేస్తూ ఉంటాడు వాడు. అంటే కేవలం బంగారం వస్తువులే తీసివ్వడం కాకుండా నోట్లోంచి ఏదో శివలింగాలు తీసివ్వడం, ఇంకోటి ఇవ్వడం అలాంటివి చేస్తూ ఉంటాడు. ఓంకారాన్ని అనేది తీసుకొస్తాడు. ఓంకారం అంటే అదే దేవుడు అంటారు. ఓంకారంలోతో పోలిందేదో చెవులోంచి తీసిస్తాడు, లేదా ముక్కులోంచి తీసిస్తూ ఉంటాడు. అది లోపల పెట్టుకుంటే వీడికి ఏదో గొప్పగా అయిపోతుంది. ఇలా చిన్న చిన్న మహత్తులు కూడా చేస్తుంటాడు. ఆర్ ఈవెన్ జెన్యున్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ సింపుల్ అండ్ డివోట్ ఫాలోవర్స్ హూ గెట్ డిజైర్డ్ రిజల్ట్స్. వాళ్ళు అనుకున్నవన్నీ అయిపోతూ ఉంటాయి. వాళ్ళ ఫలితాలన్నీ కూడా ఏది కోరుకుంటే అది అవుతూ ఉంటుంది. పరీక్ష పాస్ అయ్యేవాడికి ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోతాడు, రోగగ్రస్తుడు చచ్చిపోతాడు అనుకునేవాడు బతికిపోతాడు. అంచేత వాళ్ళు కోరుకున్న కోరికలన్నీ తీరుతూ ఉంటాయి అని చెప్పి రాశారు బాబా. ప్రాపంచికమైన కోరికలు గెట్ డిజైర్డ్ రిజల్ట్స్ త్రూ దేర్ ఓన్ ఫెయిత్. ఇది వాళ్ళ నమ్మకం వల్లే అవన్నీ అలా జరుగుతాయి. వాళ్ళకి అతని మీద ఉన్న దృఢమైన నమ్మకం వల్ల ఇవన్నీ జరుగుతాయి అనుకుంటారు. అన్నీ జరగవు, కానీ జరిగితే కొన్ని
ఆయన మహత్యం వల్ల జరిగాయంట. నిజంగా బాగా రాసి ఫస్ట్ క్లాస్లో వచ్చినా కూడా ఆయన వల్లే ఫస్ట్ క్లాస్ వచ్చింది నాకు అనేది చెప్పుకుంటున్నాడు. అండ్ గెట్ డిజైర్డ్ రిజల్ట్స్ త్రూ దేర్ ఓన్ ఫెయిత్ ఇన్ అండ్ లవ్ ఈవెన్ ఫర్ సచ్ ఎన్ ఓపీమైజ్ సెయింట్. అలాగా అతన్ని ప్రేమిస్తారు కూడా వీళ్ళు భగవంతుడి కింద. ఈ ఓపీమైజ్డ్ సెయింట్ ఎవరైతే ఉన్నారో నల్ల మందుకి అలవాటు పడిన మత్తులో కూరుకుపోయిన ఈ సద్గురువు కానీ లేకపోతే ఋషీశ్వరుడు కానీ ఏదైనా పేరు పెట్టుకోవచ్చు. అటువంటి వాడిని మనకు కోరిన కోరికలు తీరుస్తున్నాడు కాబట్టి అతన్నే దేవుడి కింద ఆరాధిస్తున్నారు కాబట్టి అతన్ని ప్రేమించడం కూడా మొదలు పెడతారు వీళ్ళు. వన్ హూ హ్యాస్ నో అథారిటీ. మరి ఇతని పరిస్థితి ఏమిటి? ఇతను అంతరంగికంగా తెలుసు కదా, అంతర్గతంగా అతను భగవంతుడు కాదు అని తెలుసు అతని పాపం. ఆ స్థాయికి చెందినవాడు కాదు, సద్గురు కూడా కాదు. సద్గురు స్థాయి ఏమిటో ఆధ్యాత్మిక పరిధిలో కొంత ప్రయాణం చేసిన వాళ్ళందరికీ సద్గురు ఏమిటో తెలుసు. వాడికి తెలుసుంటే ఇవన్నీ యాక్సెప్ట్ చేస్తున్నాడు. అది యాక్సెప్ట్ ఎందుకు చేస్తున్నాడంటే మొదలు యాక్సెప్ట్ చెయ్యట. అదే చెప్పారు బాబా. మొదటి వాడికి అంతరాత్మ ప్రబోధిస్తూ ఉంటుంది, ఇటువంటి వాటికి నువ్వు లొంగకు, ఇవి నువ్వు కాదని చెప్పేసి వాళ్ళందరినీ పోగేసుకోకు, వాళ్ళు మోసగారి కింద పరిగణింపబడతావు, మోసగించుకో, నువ్వు భగవంతుడు స్థితిలో చేరలేదు. గాడ్ రిలేజ్డ్ కాదు అసలు, ఐఆమ్ గాడ్ స్టేట్లో లేడు. నేనే భగవంతుడిని అహం బ్రహ్మస్మి స్థితికి చేరకుండానే ఇంకా మార్గ మధ్యంలోనే 4 చైతన్యులు భూముకుల్లో ఉన్న వాళ్ళు మహత్యాలు చేయగలరు. అసలు ఎక్కడో ఎంత దూరం లెక్కలేదు. 4 చైతన్య భూముకుల్లో ఉన్నవాడే ఎన్నైనా చేయగలరు. చచ్చిపోయిన వాడు కూడా బతికించగలడు కూడా. అది పెద్ద విశేషం కాదు. బాబాకి అసలు 2-3 చైతన్య భూముకుల్లో ఉన్న వాళ్ళే చచ్చిపోయిన వాడు బతికించగలరు అని చెప్పారు బాబా. 2-3 చైతన్య భూముకుల్లో ఉన్నవాడే చచ్చిపోయిన వాడు బతికించగలిగితే ఇంక 4 చైతన్య భూముకులకి ఎంత? వాడిని అసలు పట్టుకోలేము మనం. 4th ప్లేన్ ఆఫ్ కాన్షియస్నెస్. అందుకే వాళ్ళే కాపాడతారు, సద్గురువులే కాపాడతారు. ఈ మహత్తులు ఏవి చేయకుండా వాళ్ళకున్న శక్తులన్నీ కూడా దుర్వినియోగం చేయకుండా ఇంకో సద్గురువు కానీ లేకపోతే అవతార పురుషులు కానీ కాపాడుతూ ఉంటారు. ఇంకా 4 నుంచి 5కి వచ్చారంటే ఇంకా వాళ్ళకి అలాంటివి చేయరు, అలాంటి ప్రయత్నాలు ఏం చేయరు. వాళ్ళకున్న శక్తులన్నీ ప్రదర్శించడానికి ఏమి ప్రయత్నం చేయరు. ఒక 4వ చైతన్య భూమిక చాలా ప్రమాదకరమైన చైతన్య భూమిక. ఒకవేళ వాడు ఆ శక్తుల్ని దుర్వినియోగం చేస్తే, ప్రజల యొక్క కోరికలు తీర్చడానికి ఉపయోగిస్తే, ఒక నది ఎండిపోతే ఎండిపోయిన నదిని మళ్ళీ ప్రవహించడం చేసినా కూడా అది కూడా పనికిరాని చేయకూడదని చెప్పారు బాబా. భగవంతుడు ఇచ్చే మేరకు ఆ ప్రాంతం అంతా కూడా సంక్షోభంతో ఉండాలి, క్షామంతో అంటే కరువుతో ఉండాలని చెప్పి భగవన్ నిర్ణయం. చేత ఆ నది ఎండిపోయేటట్టు చేశారు. అది వీడు వచ్చేది ప్రవహించేటట్టు చేస్తే ఇట్ ఈస్ గోయింగ్ ఎగెన్స్ట్ ది డివైన్ లా. అంటే దైవీ ప్రణాళిక ప్రకారం నిర్ణయింపబడిన దానికి వ్యతిరేకంగా వెళ్ళి ఎండిపోయిన నదిని వీడు మళ్ళీ ప్రవహించడం చేయడం కూడా సరి అయింది కాదు అని చెప్పారు. ఆ 4th ప్లేన్లో జరిగేవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు వాళ్ళు. వాడు దుర్వినియోగం చేయకుండా ప్రజల యొక్క కోరికలు తీర్చడానికి ఏది కూడా అతను చేయకూడదు. అసలు ఏ మహత్వం చేయకూడదు అని చెప్పారు 4వ చైతన్య గుంపులో. అన్నీ ఉంటాయి కానీ ఏమీ చేయకూడదు. అవన్నీ కంట్రోల్లో పెట్టుకోవాలి. అది వాళ్ళే కంట్రోల్లో పెడతారు సద్గురువులను, అవతార పురుషులు. అప్పుడు 4వ నుంచి 5వ చైతన్య భూమికి దాటిస్తారు. ఇంకా అక్కడ ప్రమాదం లేదు అని చెప్పారు బాబా. చేతది ఏమంటున్నారు? వైల్ దోస్ హూ బౌ డౌన్ గెయిన్ ఇక్కడ కాళ్ళకి దండం పెట్టడం గురించి చెప్తారు. వన్ హూ హ్యాస్ నో అథారిటీ అండ్ యట్ పర్మిట్స్ పీపుల్ టు బౌ డౌన్ టు హిమ్. అతనికి అర్హత లేకపోయినప్పటికీ కూడా అందరి చేత ఎవరైతే కాళ్ళు మొక్కించుకుంటాడో అతను హీఈజ్ ఎట్ లాస్ అన్నారు. హీఈజ్ లూజింగ్ గేమ్ అన్నారు. అతనికి నష్టం కలుగుతుంది. ఎందుకంటే ఎవరైతే దండం పెట్టాడో వాడి సంస్కారాలన్నీ కూడా ఇతనికి పట్టుకుంటాయి. మంచి సంస్కారాలు, చెడ్డ సంస్కారాలన్నీ కూడా ఎవరైతే దండం పెట్టించుకుంటున్నాడో వాడు నిజంగా ఆ స్థాయికి చెందనివాడో వాడికి పట్టుకుంటాయి. ఎవరైతే పెడుతున్నారో, ఇప్పుడు మల్లికార్జునరావు వాడు ఇంకొకటి దండం పెట్టాడు అనుకోండి, మల్లికార్జునరావుకు ఉన్న సంస్కారాలన్నీ ఎవరికి దండం పెట్టాడో వాడికి పట్టుకుంటాయి. ఈ మల్లికార్జునరావుకి ఏం లేదు, ఎందుకంటే నా చెడ్డ సంస్కారాలన్నీ వాడికి ట్రాన్స్ఫర్ అయిపోయాయి. అది చెప్తున్నారు ఇక్కడ, వాడికి ట్రాన్స్ఫర్ అయిపోతాయి.
ఈ దండం పెట్టించుకున్న వాడికి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. చేత ఎప్పుడు కూడా కాళ్ళకి దండం పెట్టించుకోకూడదు ఎవరు కూడా. చేత వన్ హూ హ్యాస్ నో అథారిటీ అండ్ యట్ పర్మిట్స్ పీపుల్ టు బౌ డౌన్ టు హిమ్ ప్లేస్ ఏ లూజింగ్ గేమ్. అతను నష్టపోతాడు. వైల్ దోస్ హూ బౌ డౌన్ టు హిమ్ విల్ గెయిన్. ఎవరైతే అతనికి దండం పెడతారో, కాళ్ళకి నమస్కారం చేస్తారో వాళ్ళకి మాత్రం లబ్ధి కలుగుతుంది. ఏ విధమైన లబ్ధి అంటే సంస్కారాలు ఈజీగానే వాళ్ళు ఏం చేయక్కర్లేకుండానే అతనికి ట్రాన్స్ఫర్ అయిపోయాయి. చాలా చెడ్డ సంస్కారాలు, ఎన్నో సంస్కారాలు అతను తీసేసుకునే దండం పెట్టడం ద్వారా వాడికి ట్రాన్స్ఫర్ అయిపోయాయి వీటి నుంచి. చేత పెట్టేవాళ్ళు దే ఆర్ గెయిన్, వాళ్ళు లబ్ధి పొందుతారు. పెట్టేవాడు దండం పెట్టేవాడు, పెట్టించుకునేవాడు మాత్రం నష్టపోతాడు. ఒకళ్ళిద్దరునా వందల వందల మంది వచ్చి పెట్టేస్తుంటే మరి వీళ్ళ సంస్కారాలన్నీ వాడు మోయగలడా? సద్గురు మోయగలడు, లేకపోతే అవతార పురుషుడు మోయగలడు. కానీ మన సంస్కారాలన్నీ వాళ్ళు దండం పెడితే వాళ్ళు బతుకున్నప్పుడు అందరూ పెట్టేవారు. 5గురు సద్గురువులు కూడా పెట్టేవారు. కానీ వాళ్ళేమీ నష్టపోరు. ఎందుకంటే వాళ్ళు స్వీకరించగలరు. ఎన్ని సంస్కారాలైనా వాళ్ళు మహాసముద్రంలో ఒక డ్రాప్ ఆఫ్ పాయిజన్ వేసినట్టే. ఒక మహాసముద్రంలో పాయిజన్ విషం ఒక డ్రాప్ వేసాం అనుకోండి, అదంతా విషతుల్యం అవ్వదు. అలాగే ఎప్పుడు కూడా కలుషితం అవ్వదు. ఎంతమంది వచ్చి దండం పెట్టినా ఫారినర్కి, ఒక లేడీకి హాలీవుడ్లో బాగా చెప్తారు ఈ విషయం. ఆవిడ దూరంగా ఉంటుంది, ముట్టుకోదు. నేను అపవిత్రురాలిని, నేను అపవిత్రుని చేయకూడదు అని. నేను ఎప్పటికీ అపవిత్రుని అవను. నేను ఎంతోమంది నీలాంటి పాపిష్టి వాళ్ళు కూడా నన్ను పట్టుకున్నా నువ్వు పుణ్యాత్మురాలు అవుతావు తప్ప నేను అపవిత్రం అవ్వదు అని బాబా చెప్తారు ఆవిడకి, హాలీవుడ్ తారకి. చేత అలాగా సద్గురువుకి, అవతార పురుషుడికి మాత్రం అది వాళ్ళకే చెందింది, వాళ్ళే అర్హులు. ఎంతమంది పాపిష్టి వాళ్ళ పాదాలు పట్టుకున్నా ఈ సంస్కారాలన్నీ వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళని ఏవి కూడా కొంచెం కూడా వాళ్ళలో ఇది వాళ్ళకి చెందదు, వాళ్ళు అంటుకోదు. వాళ్ళకి తామరాకు మీద ఎన్ని నీళ్ళు పోసినా దాన్ని అంటుకోదు కదా. తామరాకు మీద నీళ్ళు పోసాం అనుకోండి, అబ్జర్వ్ చేస్తున్నా చేయదు. అదే బ్లాటింగ్ పేపర్ అయితే నీళ్లు పోస్తే స్టీల్ చేస్తుంది. అలాగే వాళ్ళు అవి ఆ సంస్కారాల్ని మార్చేస్తారు తప్ప వాటిని వాళ్ళు ఓన్ చేయరు. వాళ్ళు సద్గురు చేత వాళ్ళు పెట్టించుకోవడానికి అర్హులు ఎవరంటే కేవలం 5గురు సద్గురువులు ప్లస్ అవతార పురుషులు, 6గురు మాత్రమే. ఇంకెవరు కూడా కాళ్ళకి దాన్ని పెట్టించుకుంటూ అర్హులే అయినప్పటికీ కూడా పెట్టించుకుంటే వాళ్ళకి నష్టం కలుగుతుంది. మన సంస్కారాలన్నీ వాళ్ళ మీద వేసుకునేటట్టు దానికి అంగీకరిస్తేనే పెట్టించుకోవాలి. చేత ది అన్బర్డనింగ్ ఆఫ్ సంస్కారాస్ అంటున్నారు. ఈ అన్బర్డనింగ్ అంటే మన బర్డెన్ అయిపోయింది, మనకి బరువు అయిపోయి. చేత ఈ సంస్కారాల భారంతో ఉన్న నేను మల్లికార్జునని నేను మంచివాడికి దండం పెడితే నాకు తేలికైపోతాను. ఈ తేలికంతా వాడికి బరువు అవుతుంది. ఎందుకంటే వాడు అర్హుడు కాదు. వాడు అప్పుడే ఇంకా భగవంతుడి స్థితికి చేరుకోలేదు. చేరుకోకుండానే వాడు నా సంస్కారాన్ని స్వీకరించాడు. ఎలా స్వీకరించాడు? నేను దండం పెడితే చాలు, కాళ్ళకి దండం పెడితే ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి అక్కడికి సంస్కారం. ది అన్బర్డనింగ్ ఆఫ్ సంస్కారాస్ ఏమిటి? మెంటల్ ఇంప్రెషన్స్, మానసిక సంస్కారాలు ఆఫ్ దోస్ హూ బౌ డౌన్ ఎట్ హిస్ ఫీట్. ఎవరైతే అతని కాళ్ళకి దండం పెడుతున్నారో అతని యొక్క మానసిక సంస్కారాలన్నీ కూడా బౌ డౌన్ ఎట్ హిస్ ఫీట్ ఈజ్ ది కాజ్ ఆఫ్ హిజ్ లాస్. అదే అతనికి నష్టము. ఎందుకంటే ఈ మానసిక సంస్కారాలన్నీ కూడా మన అకౌంట్ పై ఈ దండం పెట్టి మల్లికార్జున అకౌంట్లోంచి నేను ఎవరికి దండం పెట్టానో వాడి అకౌంట్కి వెళ్ళిపోతాయి. చేత ఫీట్ ఈజ్ ది కాజ్ ఆఫ్ హిజ్ లాస్. అదే అతనికి నష్టం. బికాజ్ హీ టేక్స్ ఆన్ ది సంస్కారాస్ ఆఫ్ అదర్స్. హీ టేక్స్ ఆన్ అంటే అతను స్వీకరిస్తాడు ఈ సంస్కారాలన్నీ. అతను తెలియకుండానే స్వీకరిస్తాడు, దండం పెట్టించుకోవడం ద్వారా స్వీకరిస్తాడు. చేత హీ టేక్స్ ఆన్ ది సంస్కారాస్ ఆఫ్ ఆల్ అదర్స్ హూ బౌ డౌన్ టు హిమ్. అతని కాళ్ళకి ఎవరైతే దండం పెడుతున్నారో వాళ్ళందరి సంస్కారాలని కూడా అతని నెత్తి మీద పడిపోతాయి. అంతే, తీసుకోవడానికి పడిపోతాయి ఆటోమేటిక్గా. ఫర్ బికాజ్ హీ టేక్స్ ఆన్ ది సంస్కారాస్ విచ్ కెన్ ఓన్లీ బి వైప్డ్ ఆఫ్ బై మెనీ మోర్ బస్. నేను లక్షలాది జన్మల్లో ఖర్చు పెట్టవలసిన సంస్కారాలన్నీ కూడా వేరే వాడికి దండం పెట్టడం వల్ల ఆ లక్షలాది జన్మలు మనం జన్మ తీసుకోక్కర్లేకుండానే ఆ సంస్కారాలన్నీ కూడా ఎవరికి దండం పెట్టామో వాడికి అకౌంట్కి వెళ్ళిపోతాయి. వాడు భరించవలసిన అవసరం ఉంటుంది. అది సద్గురువులకి, అవతార పురుషులకి అయితే ఏం బాధ లేదు, వాళ్ళు స్వీకరించగలరు. అది మహాసముద్రం. ఆ మహాసముద్రాన్ని ఎవరు కలుషితం చేయలేరు.
ఇట్ ఈస్ ఎన్ ఓషన్. అది మీరు ఎవరు కలుషితం చేయలేదని, యూ కెనాట్ మేక్ ఇట్ ఇంప్యూర్ అన్నారు బాబా. దాన్ని అపవిత్రం చేయలేరు మీరు. పవిత్రలో ఉత్తమ స్థితికి చేరుతుంది. అందుకే హైయెస్ట్ ఆఫ్ ది హై అన్నారు బాబా అవతారుడు. చేత అర్హత లేనివాడు మాత్రం పెట్టుకుంటే పాపం వాడు దొరికిపోతాడు. ఎందుకంటే ఎంతమంది 3 మంది, వందలాది లక్షలాది మంది వచ్చి చుట్టూ మూగేశారు, వాడు దండ పెట్టేస్తారు, పెట్టించేసుకుంటాడు. దేవుడు నన్ను అంగీకరిస్తున్నాడు. ఏదో స్థాయిలో చెప్పాలి, నేను దేవుడు కాదు బాబు, రావద్దు మీరు, నేను మీలాగే తక్కువ స్థితిలో ఉన్నవాడిని, లేకపోతే వీడికంతా కొంచెం ఆధ్యాత్మిక చింతన ఉన్నవాడిని, అంతే తప్ప నేనే దేవుడు, నాకు దండం పెట్టకండి అని చెప్పి తృణీకరించాలి. మరి ఎందుకు తృణీకరించాలంటే బాగుంటుంది, అదొక విధమైన ఆనందం. మొదట్లో బాగానే ఉంటుంది, ఒప్పేసుకుంటాడు. నల్ల మందు ముందు తినకూడదు, కొంచెం తిన్నాక అనుకుంటాడు అనవసరంగా దీనికి మొదలు పెట్టాను, ఈ నల్ల మందు అలవాటు చేసుకోకుండా ఉంటే బాగుంటుంది అనుకుంటాడు. బాబా ఇచ్చిన డిస్క్లోజ్లోని పైన చెప్పారు ఈ విషయం, ఈ పాయింట్ బాబా. ఈ నల్ల మందుకి అనవసరంగా బానిసలు అయిపోయాను, ఇది అలవాటు చేసుకోకుండా ఉంటే బాగుండేది అనుకుంటాడు. అంటే చేతులు గాలేక ఆకలి పట్టుకుంటాడు. అప్పుడేం ప్రయోజనం? ఇంకా అయినప్పుడు ఆ విజ్ఞత వచ్చినా కూడా ఇంకప్పుడు మానుకోవాలని ప్రయత్నం చేసినా కూడా మానుకోలేని పరిస్థితుల్లో ఆ నల్ల మందో లేకపోతే మత్తు పదార్థం కొంత బానిస అయిపోతాడు. అసలు అది స్టార్ట్ చేయడమే తప్పు. ఈ డ్రగ్స్ కానీ, తాగుడు కానీ, సిగరెట్ కానీ, ఏదైనా అలవాటు మత్తు పదార్థాలే. ఒక సిగరెట్ కానీ, మందు కొట్టడం, మందు తాగడం కానీ, లేకపోతే నల్ల మందు చేయించడం కానీ, ఎల్ఎస్డిని ఫారిన్లో వాడేవారు. ఎల్ఎస్డి అనే డ్రగ్. ఆ ఎల్ఎస్డి కానీ, బ్రౌన్ షుగర్, బోల్డ్ ఉన్నాయి పేర్లు. వాటికి అలవాటు పడకూడదు. అలాగే ప్రజల చేత కీర్తింపబడడానికి అసలు అలవాటు పడకూడదు. ప్రజల్లో అందరిలోనూ వీడే పెద్దవాడే కాదు అన్నట్టు అనిపించుకోవడం చాలా మంచిది. కానీ ప్రజలు పొగిడేయడం ప్రజల్ని తప్పే, పొగిడించుకోవడం వాడిది తప్పే. తర్వాత అందరూ పొగుడుతుంటే ఊరుకుంటాడు, తర్వాత వాడు వద్దని చెప్పడానికి పరిస్థితి ఉండదు. మరి ఇన్నాళ్ళు పొగిడించుకున్నాడు కదా. సరే, ఏదో సహవాసం చేస్తే అక్కడ ప్రెసిడెంట్ వాళ్ళు, సెక్రటరీ లక్ష్మీనారాయణ స్టేట్స్ అంటే ఇక్కడ చేసే సహవాసం వాళ్ళు ఇంత దండలు పట్టుకొచ్చారు. నేను అరగంట దెబ్బలాడాను వాళ్ళతో, నేను దండ వేయించుకోను అని చెప్పి అక్కడికి ఎటో చూస్తుంటే వేసారు. ఇటేటో పక్కకు తిరిగాను. చాలా గట్టిగా చెప్పాను, ఈ దండలు ఈ సర్కారాలు మేము నేను చేయించుకోను, వద్దు చేయొద్దని. అక్కడికి ఎటో చూస్తుంటే ఇలా వెళ్ళని చెప్పి పక్క చూస్తుంటే ఓ దండ వేసారు. చేత ఈ దండలు వేయించుకోవడం, నలుగురి చేత కీర్తింపబడడం, దానంతా అదేమిటి దురలవాటు, ఎడిక్షన్, ఇంకోట్లేదు. ఇది చెప్పారు. దీని మీద ఇంకోటి కూడా చెప్పారు, ఒక రహస్యం కూడా చెప్పారు. తల్లిదండ్రులకు దండం పెట్టడం సంగతి ఏమిటి అని అన్నదానికి కూడా ఆవిడ అడిగితే దానికి సమాధానం చెప్పారు. అది నెక్స్ట్ డిస్కోర్స్లో ఏం చెప్పారో బాబా విందాం. పెద్దవాళ్ళకి దండం అంటారు అంటే, నేను తమ్ముడిని అవుతా అక్కగారికి దండం పెడతాను పెద్దవాళ్ళని గౌరవంతో. అలా పెడితే మన సంస్కారాలు వాళ్ళకి అంటుకుంటాయని చెప్పి మా అక్కకి దండం పెట్టకుండా ఉండాలి, మా అమ్మకి దండం పెట్టకుండా ఉండాలా, మా నాన్నకి దండం పెట్టకుండా ఉండాలా అని ప్రశ్నలు వస్తాయి. వాటికి కూడా బాబా సమాధానం చెప్పారు. ఏం చెప్పారో రేపు థర్స్డే దాంట్లో చెప్పుకుందాం. అవతార్ మెహర్ బాబాకి జై. జయవాళ్ళు. ఇప్పుడు 2-3 నిమిషాలు ఉంది. రామకృష్ణ మేఘ గారు నామం చెప్పి ప్రార్థన చేస్తున్నారు. కాళేశ్వర గారు కానీ రామకృష్ణ గారు. अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर